యుద్ధం ఇదివరకు 3 రకాలు. భూమి మీద నుంచి, గాలిలో నుంచి, సముద్రంలో నుంచి. భూ, జల, వాయు యుద్ధాలు ఉండేవి. అందుకనే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అనేది ఉండేది. అయితే ఇప్పుడు రూట్ మారిపోయింది. 4వ అంశం కూడా. అది ప్రాపగాండా వార్, లేదంటే సైకలాజికల్ వార్ఫేర్. దీనికి మీడియా, సోషల్ మీడియా ఒక అస్త్రం. మనం బాలాకోట్ మీద అటాక్ చేస్తే పాకిస్తాన్ ఏం చేసింది? ఇక్కడున్న పాకిస్తాన్ మద్దతుదారులకి, అలాగే మోడీ వ్యతిరేకులకి ఒక పాయింట్ ఇచ్చింది. అబ్బాయి అక్కడ గడ్డి కూడా మొలవలేదండి అని. అక్కడ బాంబులు పేలి అంతర సచ్చినా సరే, అక్కడున్న పాకిస్తాన్ మీడియా ఫోకస్ చేస్తున్నా సరే, అబ్బాయి ఏం లేదట, నరేంద్ర మోడీ గొప్పలు పోయాడు అంటూ మాట్లాడింది మన ఆంధ్ర, తెలంగాణలో కూడా చూసాం. ఇలా ఉంటుంది. అది వాడు చేయగలిగేటటువంటి వార్ఫేర్. అదే భారతదేశం ఏదైనా దాడి చేస్తే అక్కడ ఏం లేదని చెప్పరు. పాకిస్తాన్ ఉందనే చెప్తారు అక్కడ. ఇది అక్కడ జరుగుతున్నటువంటిది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ సోషల్ మీడియా ద్వారా ఒక కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. భారత రక్షణ రంగానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు పాకిస్తాన్ పట్టేసింది. పాకిస్తాన్ దాన్ని ఏమంటారు, ఇండియన్ ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి వీటిని హ్యాక్ చేసి మరీ సంపాదించింది. అది మన వాళ్ళు సాధించిన విజయం అంటూ కొన్ని డాక్యుమెంట్లు ఏవో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అంటే వాళ్ళు అది ఏఐతో క్రియేట్ చేశారు, లేకపోతే వాళ్ళ ఐఎస్ఐ క్రియేట్ చేసింది. ఏంటంటే మన రక్షణకు సంబంధించిన ఏ పోస్టులు ఎక్కడెక్కడ ఉంటాయి ఇవన్నీ ఏదో వాళ్ళు ఊహాజంతంగా ఒకటి తయారు చేసేసి పెట్టడం. రెండోది, ఇవన్నీ సహజసిద్ధంగా తెలిసిన పాయింట్ల వరకు పెట్టింది అది. కానీ అక్కడ పాకిస్తాన్ అప్పర్ హ్యాండ్లో ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. దాన్ని భారత ప్రభుత్వం నవ్వుతా కొట్టేసింది. ఇట్లాంటివి చాలా చూసాం అని. ఎందుకంటే ఇట్లాంటి ప్రాపగాండా వారు చేయడం వాళ్ళకెంత తెలుసో మనకెంతే తెలుస్తుంది. అదే సందర్భంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు అసలు యుద్ధంలో ఓడిన ఇక్కడ గెలిచినట్టు ఇట్లాంటి కాన్సెప్ట్ నడుస్తుంది. అసలు యుద్ధంలో గెలిచిన వాళ్ళని ఓడించడం త్రూ ఈ సైకలాజికల్ వార్ఫేర్ ద్వారా నడుస్తున్నటువంటి కొత్త పరిణామం, ఈ కొత్త దశాబ్దంలో, కొత్త శతాబ్దంలో వస్తున్నటువంటి అంశం.